ఒక భగవంతుడు ఒక యోగిని అంటే ఒక మనిషిని సృష్టించి ఆయనకి జ్ఞానాన్ని బోధించి ఒక ఋషిగా ఒక యోగిగా మార్చి ఆ యోగి కనిపెట్టిండు. డాక్టర్ కనిపెట్టలేంది, ఇంజనీర్ కనిపెట్టలేంది, ఒక యాక్టర్ ఒక హీరో ఎవరు కనిపెట్టలేదు, ఒక టీచర్ ఒక కలెక్టర్ ఒక ఇన్స్పెక్టర్ ఎవరు కనిపెట్టలేనిది ఒక యోగి ఒక ఋషి ఒక ముని కనిపెట్టిండు. అంటే ఏం కనిపెట్టిండు? మనస్సుని కంట్రోల్ చేసే ఒకే ఒక ఆయుధం ఏంటిదో కనిపెట్టిండు. అదేంటిది మరి? తెలుసుకున్నారా? మీరందరూ తెలుసుకున్నారా? ఆ యోగి ఏం కనిపెట్టిండు అంటే మన మనస్సు మన ఆధీనంలోకి మనం చెప్పినట్టే వినాలి అంటే ఏం చేయాలి అని చెప్పిండు. అంటే పుట్టుక దగ్గరికి వెళ్ళమని చెప్పిండు. కావాలా మీకు? తీసుకెళ్ళండి సరే మెచ్చిగా కూర్చోండి. అయితే ఎప్పుడైతే ఎక్కడున్నా ఏం చెప్తున్నా నేను? వెరీ గుడ్ ఉన్నారు ఇక్కడనే ఉన్నారు మీరు అందరూ, చాలా సంతోషం. అంటే ఆ యోగి ఏం చెప్పిందంటే మనస్సుని పట్టే ఒక ఆయుధం ఉంది. అంటే ఎక్కడికి వెళ్ళమన్నాడు? పుట్టుక దగ్గర. ఇప్పుడు గమనించండి, ఒక స్త్రీ డెలివరీ అయినప్పుడు బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఆ బిడ్డకి తల్లికి ఉన్న సంబంధం ఏంటండి? పేగు బంధం. ఆ పేగు బంధము లోపల ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాము? కట్ చేస్తాం. కట్ చేయగానే ఎందుకంటే ఆ పేగు బంధం ఉన్నంతసేపు ఆ బిడ్డ సొంతంగా ఏం తీసుకోడు, తల్లి నుంచి తీసుకుంటాడు. అన్ని బాగా వినండి, ఇవన్నీ మనకు తెలుసు, మళ్ళీ గుర్తు చేస్తుంది అంతే. ఏం చేస్తున్నాడు ఆ బిడ్డ? తల్లి నుంచి మంచి విషయాలు తీసుకుంటాడు, తల్లి నుంచి చెడు విషయాలు తీసుకుంటాడు, తల్లి నుంచి ఆహారం తీసుకుంటాడు, తల్లి నుంచి ప్రతిదీ తీసుకుంటాడు. ఎందుకంటే మన బొడ్డుకి వాడి బొడ్డుకి కనెక్షను పేగు బంధము అంటాం. ఆ పేగుతో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తుంది, లోపల ఉన్నంత వరకే. అందుకే గర్భిణిగా ఉన్న స్త్రీ ఎలా ప్రవర్తిస్తే ఆ బిడ్డ అది నేర్చుకుంటాడు. బిడ్డ బయటకు వచ్చినాక నేర్చుకోడండి, లోపల నుంచే నేర్చుకుంటాడు. గర్భంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో 5 నెలలు ఎప్పుడైతే బిడ్డకు పడతాయో లోపల, అప్పుడే మనకి శ్రీమంతము అని పెట్టిండు. మనకు 5 నెలలు పడగానే శ్రీమంతం పెట్టిండు. ఆ శ్రీమంతములోనే బిడ్డ నేర్చుకోవడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ తల్లి గర్భంగా ఉన్న తల్లి ఎప్పుడు మంచిగా మాట్లాడాలి అని చెప్తారా లేదా పెద్ద మనుషులు? మంచిగా వినాలి, మంచిగా ఆలోచించాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఇలా చెప్పేవాళ్ళు. ఎందుకంటే నువ్వు ఏదైతే చేస్తావో ఆ బిడ్డ అది తీసుకుంటాడు. కాబట్టి అదే పేగు బంధం. ఎప్పుడైతే ఆ బిడ్డ బయటకు వస్తుందో ఆ బిడ్డ నుంచి తల్లిని వేరు చేస్తారు. బంధం నుంచి ఆ పేగుని కట్ చేసి విడిగా చేస్తారు. విడిగా చేసినప్పుడు ఏం చేయాలా? ఆ బిడ్డ తను సొంతంగా ఏం చేయాలా? ఫస్ట్ మనం పుట్టామండి భూమి మీద. పుట్టగానే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏడుస్తామా ఫస్ట్? ఇంకేమైనా ఆన్సర్ చెప్పండి మేడం, మీరు ఆగండి. ఫస్ట్ ఏడుస్తామని అన్న చెప్తున్నాడు, ఇంకా మీరేం చేస్తారు? పుట్టగానే బిడ్డ ఏం చేస్తాడు? నీళ్ళు వెళ్తారా? మళ్ళీ ఇంకా ఒక బిడ్డ పుట్టగానే బంధం కట్ చేయగానే ఏం చేస్తాడు అంటే మొట్టమొదటి శ్వాస తీసుకుంటాడు. శ్వాస తీసుకోగలుగుతాడు, ఏడవాడు. శ్వాస ఉంటే కదా ఫస్ట్ అది ఏడుస్తాడు. ఆడు ఉన్నాడా పోయినాడా వెళ్ళాలంటే ఫస్ట్ శ్వాస ఉందా లేదా, ఇది మెయిన్ పాయింట్ అండి. అందుకనే లోపల నర్సులు చెక్ చేస్తారు, బిడ్డ బ్రతికి ఉన్నాడా చనిపోయాడా. బొడ్డుని కట్ చేయగానే అప్పటి వరకు ఆ
అప్పుడు ఏడుస్తాడన్నా. అప్పుడు ఏమవుతుందంటే మనసు ఏర్పడుతుంది. బాగా వినండి, కన్నాం కానీ ఇవన్నీ విషయాలు మనకు తెలియండి. ఒక యోగకి మన జీవితంలో ఒక సద్గురు వచ్చి చెప్పేంత వరకు, ఒక బ్రహ్మం గారు ఒక సద్గురువుగా భూమికి వచ్చి చెప్పేంత వరకు మనకేమీ తెలియదండి. 10 మందిని కంటాం, 20 మందిని కంటాం, కానీ ఏం తెలియదు. అంటే భూమి మీదకి ఒక బిడ్డ భూమి మీద పడగానే తను చేస్తున్న పని ఏంటంటే మొట్టమొదటి శ్వాసని తీసుకోవడం. తీసుకోగానే ఏమైతుంది, వెంటనే ఇది మాయాలోకం కాబట్టి మనస్సు ఏర్పడుతుంది. ఈ లోకం పేరేంటి? మాయాలోకం. అంటే మాయ అంటే ఏంటిది? మాయమైపోయేది. ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ మాయమైపోతుందా? ఎప్పటికీ ఉంటుందా? నువ్వు అంటే నీ శరీరం ఉండదు, బిల్డింగ్ ఉండదు, కారు ఉండదు, ఫ్రిడ్జ్ ఉండదు, ఏముండవు. అన్ని కొన్ని రోజులు ఉంటాయి, కానీ శాశ్వతం కాదు కదా. అదే మాయ. ఇదే మాయలో ఇరికినాం మనం. ఇక్కడ అదే చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే మొట్టమొదటి శ్వాసను తీసుకుంటావో అప్పుడే నీకు మనసు ఏర్పడుతుంది. అంటే ఆ యొక్క మనస్సుని కంట్రోల్ చేసే ఒకే ఒక ఆయుధమే శ్వాస అని కనిపెట్టిండు మన యోగులు. మన మునులు, ఋషులు ముఖ్యంగా కనిపెట్టింది బుద్ధుడు. ఒక్కసారి బుద్ధునికి గట్టిగా, బుద్ధ భగవానుడికి గట్టిగా, ఎందుకంటే ఆయన మనిషికి దుఃఖం ఎందుకుంది, మనిషికి దుఃఖం అసలు ఎందుకుంది మనం ప్రశ్నించుకోలే ఎప్పుడు, కానీ బుద్ధుడు ప్రశ్నించిండు. బుద్ధుడు ఎప్పుడు రాజభోగాలు అనుభవించేవాడు. ముసలి వాళ్ళంటే తెలియదు, ఎందుకంటే వాళ్ళని రానియకపోతుండే తండ్రి. రాజ్యంలోకి ముసలి వాళ్ళని, జ్వరం వచ్చిన వాళ్ళని, రోగం వచ్చిన వాళ్ళని బిడ్డ దగ్గరికి రానియకపోతుండే. అందరు యవనంగా ఉండేవాళ్ళు. మొత్తం కోటలోనే రాజ్యం అంతా గడిపేవాడు బుద్ధుడు. పెళ్ళయింది, బిడ్డ పుట్టింది, అయినా ఇంకెప్పుడు బయటకు రాలేదు. ఒక సమయంలో బుద్ధుడు బయటకు వచ్చిండు. బయటకు వచ్చినప్పుడు బయట ఒక వృద్ధురాన్ని చూసిండు. ఏంటి అవతారం ఏంటి, అసలు ఇదేంటిది అంటే, మనం కూడా ఇలా ముసలి వాళ్ళం అవుతాము అని చెప్పగానే బుద్ధుడు ఆశ్చర్యపోయిండు. ఎందుకంటే ఆయన పుట్టినప్పటి నుంచి ఇలాంటి వయసు వాళ్ళని చూడలేదే తండ్రి. అలా పెంచుకున్నాడు. ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఒక ముసలామని, ఒక రోగిష్టిని, ఒక కుష్టి రోగిని, ఒక శవాన్ని చూసింది. మూడింటిని చూసింది. చూడగానే బుద్ధుడికి ఆశ్చర్యం వేసింది. మనిషికి ఇన్ని దుఃఖాలా, మరి ఎందుకుంది ఈ దుఃఖం అని తెలుసుకోవడానికి మనమైతే పోమండి. తెలుసుకోవడానికి ఏం చేసిండు ఆయన? రాజులకే రాజు ఆయన బుద్ధుడు, రాజులందరికీ రాజు. అటువంటి మహానుభావుడు రాజు కాకుండా హిమాలయాలకు వెళ్ళిపోయిండు. ఏం కనుక్కోవడానికి? మనిషికి దుఃఖం ఎందుకుంది, సంతోషంగా ఎందుకు లేడు అని తెలుసుకోవడానికి రాజ్యాన్ని, భార్యని, పిల్లని, తల్లిని, తండ్రిని అన్నింటినీ వదిలిపెట్టి ఆయన హిమాలయాలకి 5 సంవత్సరాలు కష్టపడ్డాడండి. కానీ ఎక్కడా ఆన్సర్ దొరకలేదు. ఎప్పుడైతే అన్నీ అయిపోయినాయి, తిరిగి వేసారి అలసిపోయిన తను గయలో ఒక చెట్టు కింద కూర్చొని అలసిపోయిన శరీరంతో కళ్ళు మూసుకోగానే తను ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ ధ్యాన స్థితిలో సర్వం తెలుసుకున్నాడు ఆయన. మనిషికి దుఃఖం ఎందుకుంది అంటే తృష్ణ వల్ల అని తెలుసుకున్నాడు. తృష్ణ అంటే అవిద్య. తృష్ణ అంటే ఏంటిది? కృష్ణ అంటే ఏంటిది? విద్య. కృష్ణ ఫ్లూట్ పట్టుకొని వాయించే కృష్ణ అంటే విద్య, తృష్ణ అంటే అవిద్య. చూడండి, ఈ విషయం మనకు తెలియదు, బుద్ధుడు చెప్పేదాకా. అంటే చూడండి, కృష్ణ అంటే మనం ఏమనుకుంటాం
కృష్ణ అంటే విద్య, చదువు. అందుకే మనకి చదువునిచ్చిందండి కృష్ణుడు. ఆ అవతారం పెట్టి ఆ పేరు పెట్టుకొని సాక్షాత్తు నారాయణుడు ఒక మనిషిగా పుట్టి ఓ కృష్ణ అని పేరు పెట్టుకొని ఆ కృష్ణుని పేరులోనే జ్ఞానం ఉందండి. అందుకే జ్ఞానాన్ని ఇచ్చిండు అని. అందుకే మనిషికి భగవంతుని జ్ఞానం లేదు కనుక దుఃఖం అనేది ఉంది. మరి ఏ జ్ఞానం? భగవంతుని జ్ఞానం అంటే భగవంతుడు ఎవరు? ఇదొకటి. భగవంతుడు ఎక్కడుంటాడు? ఇదొకటి. భగవంతుడు అసలు ఏం చేస్తాడు? మనలాగా వ్యవసాయం చేస్తాడా? మనలాగా బిడి చేస్తాడా? మనలాగా టీచర్ జాబ్ చేస్తాడా? అసలు ఏం చేస్తాడు అంటే అన్నిటికీ ఆన్సర్ గీతలో ఉంది. తెలుసుకుందాం 3 రోజులలో. మరి ఇక్కడ మనిషికి దుఃఖం ఎందుకు ఉంది అంటే తృష్ణ, అంటే చదువు లేకపోవడం. చదువు అంటే బడికి వెళ్ళే చదువు కాదండి. ఇందాక అమ్మ చెప్పింది నేను చదువుకోలే, నేను చదువుకోలేదు. ఆ చదువు చదువుకున్న వాళ్ళకి 4 కొమ్ములు వస్తున్నాయండి. 99% 4 కొమ్ములు వస్తున్నాయి. 1% బాగుంటారు. బడికి వెళ్ళే చదువు కాదండి, భగవంతుని చదువు, నాశనం లేని చదువు. ఎప్పటికీ నాశనం కాదండి. నువ్వు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా కూడా నీతో వచ్చే చదువు ఒకే ఒక చదువు, అదే ఆత్మవిద్య. ఏ విద్య? గట్టిగా, నేనైతే గట్టిగా చెప్తున్నా. సరే మేడం, మీకు మైక్ ఉంది, మీరు గట్టిగా చెప్తున్నాను. ఆత్మవిద్య, ఆత్మవిద్య, గట్టిగా. నాశనం కాని విద్య. వెరీ గుడ్. నాశనం కాని విద్య ఆత్మవిద్య. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏదో బడిలో ఇచ్చే పుస్తకాల విద్య కాదండి. అది నాశనం అవుతుంది. అంటే అది కేవలం ఈ జన్మ వరకే ఉంటుంది. కానీ ఆత్మవిద్య జన్మ జన్మలకే ఉంటుంది. నువ్వు ఈ జన్మలో ఎంతవరకు చదువుకుంటావో ఆత్మవిద్య, జ్ఞానము, ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము మళ్ళీ జన్మలో అక్కడి నుంచి మొదలవుతుంది. ఎక్కడి నుంచి ఆపేసావో అక్కడి నుంచి మళ్ళీ మొదలవుతుంది.